ఇదండి మన అప్పుడు రమాదేవి గారిది అండి. మనకు శ్రీ సాయి స్వరూపం నుంచి చిత్ర అనే వెరైటీలో ఒకసారి వీడియో షార్ట్ కూడా పెట్టి మీరు చూశారు. రమాదేవి గారు కూడా మాట్లాడారు. ఈరోజు తారీఖు వచ్చేసరికి మనకి మార్చి 10వ తారీఖు. 10వ తారీఖు ఒకసారి చూద్దామని వచ్చాము ఎట్లా ఉంది ఏంటి పరిస్థితిని. ఎందుకంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కదా, అప్పటికిప్పటికి ఎట్లా ఉంది అనేది. మెయిన్ ఏంటంటే అన్ని చోట్ల నల్లి వైరస్ కదా. సో దాంతోపాటు కటింగ్ అప్పుడే కోస్తా ఉన్నారు. తర్వాత మనం ఫీల్డ్స్కి కూడా పెడదామంటే ఒప్పుకోలేదు, కొయ్యమని చెప్పాము. ఎందుకంటే మంచి పండు మీద బాగుంది అని కొయ్యమని చెప్పాము, కానీ కొయ్యలేదు మరి వాళ్ళు ఎందుకనో. సో ఇదేండి చూడండి, వాటర్ ఆపేశారు చూడండి, ఆరిపోయిన సేలు, నీళ్లు లేవు పాపం. నీళ్ళు లేక వీళ్ళకి పరిస్థితి. కానీ ఏం చేస్తాం, ఆటో కొమ్మిటో. మరోజు చెప్పా కదా పెద్ద చెట్టు, ఒక చెట్టు ఎంత పెద్ద కొమ్మ అయిందో చెట్టు అయింది చూడండి అని చెప్పా కదా, అదే ఇది. నీళ్ళు లేవు నీళ్ళు ఆపేసి కూడా 15 రోజులు అవుతుందంట. చూద్దాం ఒకసారి. చిత్ర అండి, చిత్తుగా కాసే చిత్ర ఇది. లోపల చూడండి ఎంత దగ్గర కాపు ఏంది అంటే. వెరైటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చూడండి, దగ్గర కాపు, కాయ కలరు క్వాలిటీ చాలా బాగుంటుంది, రంగు బాగుంది, బాగా కోత తూలిపోయింది. అంటే లేట్ అయింది, మనకెళ్ళి తూలిపోయింది అంటారు, లేట్ అయింది అంటారు. సో లేట్ అయినా కానీ ఎటువంటి డ్యామేజీ లేదు చెట్టుకే ఉన్నా కానీ. ఇంత దగ్గర కాపు, ఇంత భయంకరంగా కాసే వెరైటీ చిత్ర అండి. ఇది మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చి 10. అంటే అన్ని చెట్లు ఇలా నా ఆలోచన ఏంటంటే అచ్చు దూరం పెట్టుకొని మొక్కకి దూరం పెట్టుకొని చేసుకోగలిగితే ప్రతి చెట్లు ఇలా ఉండి మనకు ఇటువంటి వెరైటీని ఎంచుకుంటే ప్రతి చెట్టు ఇలా ఉంటే మనకి ఎకరానికి 10,000 మొక్కలు చాలండి. 10,000 మొక్కలు ఇంటూ అంటే చెట్టు కేజీ కాయల్లో మనకి పండుగాయలు ఆరిపోయిన తర్వాత 400 గ్రాములు వస్తుంది. ఆరిన తర్వాత అంటే 33, 36 అట్లా ఉంటుంది, 3.6 అట్లా ఉంటుంది. నియర్లీ మనకి యావరేజ్గా 10,000 మొక్కలున్న 36 నుంచి 40 క్వింటాలు ఈజీగా ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు అచ్చుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అచ్చు 36 పెట్టుకొని మొక్క దూరం 18 అంగుళాలు పెట్టండి. ఇక చిత్ర, ఇంద్ర తిరుగులేని ద బెస్ట్ వెరైటీలు రేపు 26, 27 పంట కాలానికి అదండి. ఒకసారి నీళ్ళు ఆపేశారంట, ఒక తడి నీళ్ళు వస్తే తడేసి కోయటానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఒకసారి చూపిస్తాను. ఒక కొమ్మే అండి, ఒక కొమ్మే. కాపు కాయటంలో తిరుగులేదండి. కాపు వేసినాలో మనకి రాజు లేదు. ఈ చెట్టు చూద్దాం ఒకసారి. ఇదిగో ఇక్కడ ఇటు కొమ్మ పోయింది, ఇది పెద్ద కొమ్మకు పోయింది, ఒక మీటర్ వచ్చింది. ఈ కొమ్మకి వచ్చినటువంటి కొమ్మ ఇది చివరి దాకా ఇప్పటికి మార్చి 10 దాకా కూడా నల్లి భయం లేదు కదా. మందులు ఆపారు, నీళ్ళు ఆపారు కదా, నల్లి భయం లేదు. నీళ్లు లేక కాయల సైజు తగ్గిపోయినాయి. నీళ్ళు ఉంటే కాయ సైజు ఇంత బాగుండేది. బట్ పాపం వాటర్ లేని పరిస్థితి, ఎర్రగొండపాలెం పరిస్థితి. వీళ్ళకి ఎప్పటికో 15 రోజులకు ఒకసారి తేడా వస్తుందంట. నేల కూడా ఆరిపోయింది. సో మరి ఈ చెట్టుది కదా, ఒక కొమ్మ అడిపోయింది. ఈ కొమ్మకి చూడండి ఎట్లా కాసింది. ఒక కొమ్మ ఇట వెళ్ళి దీనికి ఒక కొమ్మ వచ్చింది చూడండి, ఇది ఇటు కాసిందా, ఇది అంటే ఇంత పెద్ద కొమ్మలు అవుతున్నాయి కాబట్టి, ఇంత పెద్ద కొమ్మలకి అందుకే చెట్టుకు వచ్చేసి మినిమం ఒక 1/2 కేజీ కాయలు ఉంటాయండి. పండుతో తూకం వేస్తే కేజీ ఉంటుంది, ఆరిపోయిన తర్వాత చూస్తే 40 గ్రాములు ఉంటుంది, అది 400 గ్రాములు ఉంటుంది. సో మనకి 12,000 మొక్క అయితే 48 అంటే 48 క్వింటాలు కాదు కానీ 40 క్వింటాలు నమ్మకం అది. సో ప్రతి చెట్టు ఇంత బలంగా తయారవుతుంది కాబట్టి మన ఒక్క కొమ్మే దీనికి కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. 1000 కాయలు ఉన్నా కానీ లెక్క లేకుండా ఉంటాయి. ఇది చేశారు చూడండి ఎంత బాగుంది కాయ, చెట్టుకి ఆరిపోయింది బాగా. సో ఇంత తూలిపోకూడదు, ఇంత లేట్ కాకూడదు, కోసేసుకోవాలి. అందులో మొన్నటి వరకు హోలీ పండుగ వల్ల వాళ్ళు ఇక రాలేకపోయారు. రమాదేవి గారు లేరు, వాళ్ళు
మీకు అందుకే ఇది రమాదేవి పొలం చూపించడం కోసం మొదట్లో ఆ చెట్టు చూపించాను. మగదాళ్ళలో స్టార్టింగ్లో ఉంటుంది ఆ చెట్టు. ఇదండి చిత్ర. చూడండి ఒక చెట్టు, దీని యొక్క క్యారెక్టర్ చూడండి. చెట్టు యొక్క అంటే మొక్క కొమ్మ కట్టే చెట్టు కట్టే విధానం మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేసుకునే ప్లానింగ్లో, చేసుకునే పెట్టుబడిలోను అన్ని విషయాల్లోనూ కళ్ళు మూసుకొని వేసుకునే వెరైటీ చిత్ర ఇంద్ర 5. ఇంద్ర 5 కూడా చాలా సూపర్ డప్పర్ అండి. చూడండి ఇది ఒక చెట్టు, నేను ఒకే మొక్క, ఇప్పుడు ఎన్ని కొమ్మలన్నీ ఒక మొక్కయే, చిత్ర మొక్క. ఇవి కూడా చూడండి కింద ఇవి కింద ఇవి మళ్ళీ ఇటు ఒక కొమ్మ వచ్చింది. ఇదంతా ఒక చెట్టు ఒక కొమ్మే. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది చెట్టుది కదా, దీనికి కొమ్మలు ఇటు వచ్చినాయి. రౌండ్ ఉన్నాయి కొమ్మలు, ఈ పైకి వచ్చినట్టు కొమ్మలు ఇవి. ఇది పరిస్థితి. సో దిగుబడులు మనకు అమాంతం పెరగాలి చేయాలనుకుంటే ద బెస్ట్ వెరైటీ, బెస్ట్ చాయిస్ మనకి శ్రీ సాయి స్వరూప నుంచి చిత్ర అండి. సో మొక్క కూడా దూరం అట్లాగా ఉండాలి. చూడండి చూడండి నా ఎత్తు వచ్చింది కదా. ఇలాగ మనకి చేను అంత ఉంటుందండి. ఇలాగ చేను అంతా ఇలాగే ఉంటుంది. చూడండి ఒక్కసారి ఒకే చెట్టు ఎట్లా ఉందో ఒకసారి పిక్ కొట్టాయి. చిత్రాతో మామూలుగా ఉండదండి. చిత్రాతో పంట కూడా చిత్తుగా కాసిద్దనే విధానం ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకోసం. రేపు 26, 27 పంట కాలానికి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ వేసుకున్నా సరే, మనకు సామెత ఉంది, ఎక్కడ వేసుకున్నా అంటే ఎక్కడున్నాడు మగాడ్రా అన్నట్టు. ఎక్కడ వేసుకున్న వాళ్ళకి 30 క్వింటాలు, 35 క్వింటాలు, 40 క్వింటాలు రావాలి. అందుకోసమే నా ఈ ప్రయత్నం. అందుకోసం మీరు అంటే ఇప్పుడు చాలా చెట్లు చూపించాను, చిత్రం మీద చాలా వీడియోలు ఉన్నాయి. చెట్టు స్పెషల్ చెప్తాను. ఇక్కడ కింద నుంచి బలంగా తయారవుద్ది, చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బలం ఏదైతే కొమ్మ కాండం ఎంత బలంగా ఉంటుందో ఎండింగ్ దాకా కూడా ఈ కాండం యొక్క మందం అనేది కంటిన్యూ అవుతుంది. ఇది చాలా గట్టిగా ఉంది. ఇది గట్టిగా ఉందంటే రేపు కొమ్మకులను బాగా తట్టుకుంటుంది. అధిక వర్షాలైన గాలి ఎట్టడి పడ్డాక ఊగిలే కానీ కొమ్మలు ఎరగవు. కాయ సైజు ఎండింగ్ వరకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా వాటర్ లేవు పాపం వీళ్ళకి. వాటర్ ఉంటే ఇంకా మరింత బాగుండేది. అలాగే ఒక చెట్టే పెద్ద చెట్టు, ఒక చెట్టుకే దాదాపు ఒక చెట్టును చూస్తే 4 చెట్లు చూసినంత వాల్యూ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి చాలా వెరైటీలు ఉన్నాయి కదా మార్కెట్లో, ఇంత ఎత్తే ఉంటాయి. 4 చెట్లు రౌండ్ 4 కొమ్మలే కానీ ఎత్తి చూపాయి కానీ ఎట్టా కొమ్మలన్నీ కాయలన్నీ చూపే కానీ పొట్టప్పుడు మనకు అనిపించి సెలెక్షన్ చేసుకుంటాం. కానీ దాని యొక్క హైట్ కూడా ఇంపార్టెంటే. హైట్ కూడా చూడు, మన నా ఎత్తు వస్తుంది. హైట్ పెరిగే కొద్దీ కూడా దిగుబడులు అనేది పెరుగుతాయి. 2.5, 3 అడుగుల్లో మాత్రమే ఉంటే అవి ఖచ్చితంగా 20 క్వింటాల లోపే ఉంటాయి. అది బాగుంటేనే. మరి ఏదైనా వర్షాలు పడి, ఏదైనా వేరుకులుడు వచ్చి, ఇంకేదైనా సమస్యలు వస్తే అది కూడా మన చేతిలో ఉండదు. సో అందుకని ఇక్కడ తేజలు అయి ఉన్నాయి. చెట్టు బలంగా తయారవుద్ది. నల్లిని, వైరస్ని ఇప్పటికి కూడా తట్టుకుంటా ఉంది. వద్దన్నా కాస్తా ఉంది. 5 అడుగులు హైట్ వస్తుంది. చూడమన్న నేను 5 అడుగులు ఇంచుమించు నా ఎత్తు వచ్చేసింది. సో ఇది ఎర్ర నేలలు కాబట్టి, ఇంకా బలమైన నేలలు అయితే మరి ఎంత వచ్చిద్దో మీరు ఒకసారి. కలశ నుంచి కుబేరగా ఉంటుంది, చాలా హైట్ వచ్చింది అది. కుబేరు ఆ రేంజ్లో నాకు అనిపిస్తుంది దీని యొక్క క్యారెక్టర్, దీని యొక్క విధానం చూస్తుంటే. చూడండి ఒక్క చెట్టే అండి, ఒక్క మొక్కే. ఇటు కొమ్మలు వచ్చినాయా, ఆ కొమ్మలు కాసినాయి, ఈ కొమ్మలు వచ్చినాయి. తర్వాత ఇక పైకి వచ్చింది ఈ కొమ్మ రెండుకి. ఇదండి. ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయి, నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఇప్పుడు పెట్టండి. సో ఇదండి. తర్వాత మరి ఇదే విధానం మిగతా చెట్లకి
మీరు అనొచ్చు అన్న అక్కడక్కడ ఉంటేలే ఉన్న చెట్టుని బట్టి మీరు ఓవర్ చేయమాకండి అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ అలా ఛాన్స్ లేదు. ఎటు చూసినా సరే అంటే ఇంకో చెట్టు చూద్దాం. ఇదిగో అందుకే చెప్తున్నాను నేను. ఇంకో చెట్టు కూడా చూద్దాం. దీని పక్క చెట్టే చూద్దాం. ఇది కూడా ఒక చెట్టే, ఒక మొక్కే పెట్టాడు బాసు. చూడండి దీనికి వచ్చిన కొమ్మలు ఇవి. ఇటు కొమ్మలు పోయింది, దీనికి కాసినాయి. సరే ఇది పక్క కొమ్మ, ఇదిగో ఇటు పైకి రాదు, పైకి ఇది ఒక మొక్కే ఇట్లా వచ్చింది కదా. చూడండి ఇది కాసుకుంటూ వచ్చింది, ఇటు కూడా వచ్చింది, ఇది ఇట్లా పైకి వచ్చింది. ఒక మెయిన్ కొమ్మలు ఇటు పోయినాయి. ఇదిగో అక్కడే ఉండి నేను చూపిస్తాను. వచ్చింది చూడండి, ఇటు కూడా ఉన్నాయి చూడండి. ప్రతిదీ బలంగా ఉంటుందండి. ఇది మర్చిపోయి ఇదంతా ఒక చెట్టే చూడండి, ఒక చెట్టే అండి. మందులు ఆపారులే పాపం, మందులు ఆపే చాలా రోజులు అవుతుంది. ఇలాగా ఎక్కడ ఒకటి తీసి ఒకటి పెడదామని లేదండి, అన్నీ ఉన్నాయి. ఇది కూడా చూపిస్తా చూడండి. ఇది ఒక చెట్టు, ఇటు ఒక కొమ్మ పోయింది. ఈ కొమ్మకు ఉన్న కాయలు ఇవి. ఇటు ఒక బలమైన కొమ్మ వచ్చింది. ఈ కొమ్మకి ఇది అవతల చెట్టుది. ఇది హైటుకు కాపుకు కాపు. ఇది చూసారుగా. ఇలా ప్రతి చెట్టు ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడ తగ్గే లోపల పోయి కొద్దిగా ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఇలా కాసి పడిపోతుంది. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బాగా మందం ఉంటుంది. మందం అంటే రేపు అన్ని తెగుళ్ళని వైరస్లను బాగా తట్టుకుంటుంది. చిత్ర అండి, చిత్తుగా కాసే చిత్ర.